నా భర్త బతుకుండడం ఏంటి సిద్ధప్ప? రిషి చంపేస్తే మీరే కాల్ చేశారు కదా. ఇంకా నమ్మించాలని ప్రయత్నించుకో. చచ్చాడేమో, చస్తే కాల్ చేద్దాం. శేషు బాబాయిని తప్పించి బాబా వేషం వేయించి వజ్రముని చేత ముష్టి దీక్ష చేయించి అడుక్కునేవాణ్ణి చేశాను. లేదప్పా, నిజమే చెప్తున్నాను. అందుకే ఇడిపించడానికి వచ్చినాను. ఎస్ఐ, నా కొడుకుని కూతుర్ని ఇడిచిపెట్టు. అట్టా సుతావిందప్పా, ఇడిచిపెట్టు. మీరే రెడ్ హ్యాండెడ్ గా పట్టించి వదిలిపెట్టొద్దని చెప్పారు కదా సార్. అది అప్పటి మాట, ఇది ఇప్పటి మాట. మీ ఇష్టం వచ్చినట్టు మాటలు మార్చుకుంటూ పోతే కుదరదు సార్. అందులోనూ ఇది డ్రగ్స్ కేస్, అంత ఈజీగా వదిలిపెట్టడం కుదరదు. ఈ వజ్రముని చెప్పాక కుదరాలే. కుదరదని చెప్తున్నాను కదా. స్టేషన్లోని ఎస్ఐలను చంపిన చరిత్ర ఈ వజ్రమునిది. కొత్తగా వచ్చి చిందులు వేస్తున్నావేందప్ప? నా గురించి రికార్డ్స్ లో ఉంటుంది, చదువుకో. లేదంటే నీకంటే ముందున్నోళ్ళని అడిగి తెలుసుకో. అవన్నీ నాకు అనవసరం, విడిచిపెట్టడం కుదరదు అంతే. నా కుర్చీలో కూర్చున్నారేంటి? నేను ఎక్కడ కూర్చుంటే అదే నా కుర్చీ. రేపటి రోజున ఎంపీగా పార్లమెంట్లో కూర్చుంటా. నా కొడుకుని అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూర్చోబెడతా. ఇదిగో, ఇలా మాట్లాడమని నేను నమ్మాను. దందా మళ్ళీ మొదలు పెట్టాను. నువ్వు కాసేపు గమ్మునున్నప్పా, 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 గమ్మునున్నప్పా. ఎస్ఐ, ఇంతెంతసేపు ఆర్గ్యుమెంట్ అంటే నాకు చెడ్డ చిరాకాయా. నా బిడ్డను విడిచిపెట్టు. ఎల్లుండి కోర్టులో సబ్మిట్ చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంతేనా? అంతే. నీకు చెప్పాల్సిన వాళ్ళు చెప్తేనే మాట వింటావు. ఫోన్ నీకేనప్పా. మాట్లాడు. హలో, మినిస్టర్ రాఘవేంద్ర అని మాట్లాడుతున్నాను. సార్. వజ్రముని కొడుకుని కూతుర్ని విడిచిపెట్టు. అది డ్రగ్స్ కేస్ సార్. దీనికంటే పెద్ద పెద్ద కేసులే చూసాములే గానీ ఎక్కువ మాట్లాడకుండా విడిచిపెట్టు. సార్ అది సారి వజ్రమునికి ఫోన్ ఇవ్వు. అలాగే సార్. సార్ మాట్లాడతారంట. చేతుల చుట్టన్నది కనబట్లా, చెవి దగ్గర పెట్టు. చెప్పండి మినిస్టర్ గారు. పని అయిపోతుందిలేండి. మంచిది. మీ మేలు మర్చిపోలేను. సదా మీ సేవలో ఉంటాను. ఉంటాను సార్. అలాగే. మినిస్టర్ ఫోన్ పెట్టేశాడయ్యా, ఇంకా పట్టుకుని నిలబడినావేంది? పెట్టా. ఇప్పటికైనా ఇడిచి పెడతావా? కానిస్టేబుల్స్, ఓపెన్ ద సెల్. నన్నే
నన్నే కొట్టిస్తావరా? అప్పా వాడి సంగతి తర్వాత చూద్దాం, ముందు ఇంటికి నాడు. ఏంటి నడిచేది? నీ దగ్గర ఉంటే ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ముందు నిన్ను చంపేస్తావు. చంపేస్తావా? చంపేస్తావా? చంపరా, చంపు. ఇదిగోరా, ఇదిగో రివాల్వర్ తీసుకో, గురి పెట్టావు, కాల్చరా, చంపు. తప్పైందని చెప్పినా, క్షమించమని అడిగినా ఇంకేంది? నేను మారకపోయి ఉంటే వచ్చి ఎందుకు విడిచిపెడతాను చెప్పప్పా. ఇంకా నమ్మకం కుదరపోతే కాళ్ళు పట్టుకుంటాను రా, పట్టుకోమంటావా? అన్ని విషయాలు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అప్పా, పద. అప్పా, ఇదంతా ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో నీకు తెలుసా? తెలుసమ్మా, ఆ విషయాలన్నీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం చెప్పాను కదా, పదండి. వజ్రముని కంటికి నిన్నంతా సిద్ధప్ప కనిపించకపోయినా ఎక్కడికి వెళ్ళాడని ఒక్క మాట అడగలేదు. ఈరోజు ఉదయం నుంచి చూస్తే మనిషి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఏముంది, రెగ్యులర్ డ్యూటీ అడుగు తినడమే కదా. నాకెందుకో కొంచెం భయం అనిపిస్తుంది. మనం ఏదైనా రిస్క్ లో పడతామేమో అనిపిస్తుంది. కొత్తగా రిస్క్ లో పడేదే ఉంది, ఆల్రెడీ రిస్క్ లోనే ఉన్నాం కదా. వచ్చేసారేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. నేను భయపడినట్టు ఏదో జరుగుతుంది. రిషి, వదిన గారు అప్పుడే వచ్చేసారా? ఏ రామనుకున్నావా? మావయ్య గారు, రిషి వదిన గారు వచ్చేసారు. రాలేదమ్మా, నేనే తీసుకొచ్చిన. ఎంతైనా నా పిల్లలు కదమ్మా, అందుకే చూడాలనిపించింది, తీసుకొచ్చిన. ఏంటి అలా షాక్ అయి చూస్తున్నావు? నాకు షాక్ ఏముంది, చాలా సంతోషంగా ఉంది. డ్రగ్స్ కేస్ కదా, ఇంత తొందరగా విడిచిపెట్టరేమోనని అనుకున్నాను. విడిచిపెట్టకుండా లాకప్ లోనే చంపేస్తారని అనుకున్నావా? లేకపోతే లాకప్ లోనే చంపించేద్దామని అనుకున్నావా? అక్క, ఏంటా మాటలు? నా శ్వేత మనల్ని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తుంది, కానీ అంత క్రిమినల్ థాట్స్ ఎలా ఆలోచిస్తుంది? అవునరా, నీ శ్వేతకి క్రిమినల్ థాట్స్ అస్సలు రావు. చాలా అమాయకురాలు. సరే అప్ప, నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి. తర్వాత మాట్లాడుకుందాం, ముందు స్నానం చేసిరండి. ముందు నేను నీతో మాట్లాడాలి. చెప్తుంటే అర్థం కావట్లేదా? ముందు మీరు వెళ్ళి స్నానం చేసిరండి, ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం.
2 వారాలు వాళ్ళ లోపల ఉంటేనే మీకు సేఫ్ అని అంత పెద్ద ప్లాన్ వర్కౌట్ చేశాం కదా మావయ్య గారు. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా సడన్ గా ఈ నిర్ణయం ఏంటి? నా పిల్లలు స్టేషన్లో ఉండటం నాకు ఇష్టం లేదమ్మా, అందుకే తీసుకొచ్చేసాను. మీరు వెళ్ళి పిల్లలకి భోజనాలు ఏర్పాట్లు చేయండి అమ్మా. చెప్తేస్తున్నాట్లేదా? వెళ్ళు. సిద్ధప్ప, సిద్ధప్ప, సిద్ధప్ప. నిన్నటి నుంచి సిద్ధప్ప కనబడటం లేదు. నీకేమైనా చెప్పాడమ్మా? లేదు మావయ్య. ఎంతసేపు నా నీడలాగే ఉండేవాడు. నిన్నటి నుంచి ఏడపోయినాడో అర్థం కావడం లేదు. సరే, మీరు వెళ్ళండమ్మా. ఇద్దరికి గుండెల్లో రైళ్లు పరిగెడుతుండాయా? ఈ వజ్రమునినే మోసం చేస్తారా? మీతో ఎట్టా ఆడుకుంటానో చూడండి. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు తీసుకొచ్చాడు? పైగా మాట తీరు ప్రవర్తన ఇంతకు ముందులా ఉంది. ఖచ్చితంగా అనుమానించాల్సిన పరిస్థితే ఇది. ఏందమ్మా? ఏం లేదు మావయ్య. ఎందుకమ్మా భయపడతాండా? కత్తిని చూసా? ఈ మధ్య దీంతో అవసరం లేకపోయిందమ్మా, అందుకే పక్కన పడేసిన. మళ్ళీ అవసరం వచ్చేటట్టుందని బయటికి తీసిన. తీసుకో అమ్మా. ఆలోచిస్తావేంది? తీసుకో. అమ్మవారి దగ్గరికి పదమ్మా. ఎందుకు మావయ్య? చెప్తాను పదమ్మా, పద.
నీ చేత్తో ఈ కత్తికి బొట్లు పెట్టమ్మా. ప్రతిదానికి ఆలోచిస్తావేందమ్మా? బొట్లు పెట్టు. అది అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మొక్కుకుని నా చేతికి అమ్మా. నీది లక్కీ హ్యాండ్ అమ్మా. నువ్వు ఎదురొచ్చినా నీ చేత్తో ఏదిచ్చినా తిరిగే ఉండదు. పెట్టమ్మా. అమ్మవారికి నమస్కారం చేసుకో. ఆ కత్తిటి అమ్మా. అమ్మవారి చేతిలో త్రిశూలం ఎంత పవర్ఫుల్లో నా చేతిలో ఇదంత పవర్ఫుల్ అమ్మా. అమ్మా, మళ్ళీ దీంతో నాకు పని పడతా ఉంది. నన్ను ఆశీర్వదించు తల్లి. నా శత్రువును నరికేటప్పుడు ఒక్క ఏటుల తల ఎగిరి అవతల పడాలా. ఇక నువ్వు వెళ్ళమ్మా. తమ్మని నన్ను విడిపించుకొని వచ్చావంటే నువ్వు మారావనుకున్నాను. ఇంకా నువ్వు దాని చేత పూజలు చేపిస్తున్నావంటే నిన్నేమనాలి చెప్పు. ఈ కత్తి దాన్ని ఏటానికనమ్మా. దీంతోనే దాన్ని నరుకుతాను. అంటే దాని గురించి నీకు మొత్తం తెలిసిపోయిందమ్మా. మన ముగ్గురిని విడగొట్టడానికి ఆ భీమవరంది ఆడిన నాటకాలన్నీ తెలిసిపోయినాయమ్మా. ఈ వజ్రముని అమాయకుణ్ణి చేసింది, పిచ్చోణ్ణి చేసింది, చివరికి ముష్టివాణ్ణి కూడా చేసింది. అది నా చేత చేయించిన పనులన్నీ
దాని నోటి ద్వారానే విన్నానమ్మా. నా కూతురుని నా కొడుకుని నా చేతులతోనే అర్చించిందంటే అది సామాన్యురాలు కాదమ్మా. ఇన్ని తెలుసుకున్నాడువి ఇంకా ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? ఈ విషయం వెంటనే తమ్మతో చెప్పేయ్, లేదంటే దాన్ని చంపేయ్. ఏమని చెప్పమంటావు? చెప్తే మాత్రం తమ్ముడు నమ్ముతాడా? నమ్మడు. నువ్వు నాతో అన్నిసార్లు చెప్తే నేనే నమ్మలేదే. దాని మాయలో ఉన్న తమ్ముడు ఎలా నమ్ముతాడు? దాని గుణం, బుద్ధి అది ఇక్కడ ఎందుకుందో ఒక్కొక్కటి నా కొడుక్కి తెలిసేలా చేస్తాను. అప్పుడు వాడే దాన్ని చంపేస్తాడు. నన్ను అడుక్కునేవాణ్ణి చేసింది, నా కూతుర్ని బాధ పెట్టింది, నా రైట్ హ్యాండ్ సిద్ధప్పని కిడ్నాప్ చేసింది. అట్లాంటి దాన్ని ఎలా వదిలిపెడతానమ్మా? వదలను. దాన్ని నా చేతులతో నేనే చంపుతానప్పా. తట్టుకోలేకపోతున్నా. ప్రేమలను చుట్టేసినట్టుగా ఉంది.